గో గో. హలో నమస్తే మీ అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మామ ఇక 2024 లాస్ట్ గట్టిగానే ఉంటట్టుంది. ఇక అట్లనే మనది కూడా 2024 లాస్ట్ వీడియో. గది కూడా కొర్రమెండ్లతో ముగిస్తున్నాం. అంటే చేపలు పట్టమని కాదు మావో, మనం ఎన్ని రోజులున్నా ఫిషింగ్ రాడ్ ఇడిచిపెట్టేదే లేదు. మనకి ఇప్పుడు కొర్రమెండ్లు పట్టేది లుకాన టక్కుగాన 7 feet రాడు. ఇక అట్లనే ఇప్పుడు కొర్రమెండ్లు పట్టేది ఈ కప్పతోనే జర కర్రెగా ఉంటది కానీ మంచిగా పని చేస్తుంది. కన్నుగుడ్లు చూసిరా మామ ఎర్రగా ఉన్నాయి. ఊకనే కొర్రమెండు లేబట్టి పండ పెడుతుంది. మళ్ళా మీకు కూడా సేమ్ టు సేమ్ ఈ ఫిషింగ్ రాడ్ కావాలనుకుంటే పైన నెంబర్ కాల్ చేసి అడగొచ్చు మా. చలో ఇక మా బావకైతే ఉబ్బాగుతలేదు, గాలం ఎత్తుండు. అసలు మా బావ కొర్రమెండ్ ఎట్లా పడతాడు, ఇంకా కప్పని ఏ ప్లేస్ లేచి గుంజుతాడు మొత్తం చూపిస్తా. మావ మీరు ఎక్కువ గిసుంటే ఆకులాలు లేచి గుంజాల కప్పని. మీరు కొర్రమెండ్లు పట్టాలంటే ఎక్కువ పడితే పొద్దునట్టు పడతాయి, లేకపోతే సాయంత్రం పడతాయి. పొద్దునట్టు అంటే చిన్నగా 7-8 గంటలకు పోయారు మావ. ఇక నువ్వు 5 గంటలకు లేచి గాలం పట్టుకొని పోతూనే ఉండాలి, ఎందుకంటే కొర్రమెండ్లు పొద్దునట్టే మస్తు పడతాయి. కొట్టిందానే మా బావ కప్పని సిరితే కొర్రమేను ముందటనే పడ్డది. ఒక్కసారి జనికినట్టుంది, కప్పని కూడా కొట్టలే. వచ్చింది 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 వస్తుంది వస్తుంది. కొట్లే కప్పని వాసన చూసిపోతుంది వెనకకు. కొట్లే కొర్రమేనుకు పెదాలు వలిగి నోరు తెరవరాట్లేదు. ఉన్నాయి కొర్రమేను లేక కాదు. ఎస్ ఎస్ గడ్డి కదులుతాను. ఇంకో కరెక్ట్గా ఈడ కదులుతాను గడ్డి. వచ్చింది బా. కొట్టిందా? కొట్టలే. రెండు నట్టునే ఒక బుగ్గ పెట్టినట్టుంది. చిన్నగా అసలు వచ్చింది వచ్చింది వచ్చింది. అయ్యమ్మ కరెక్ట్గా గీ ప్రాణం తట్టుకుంటాను. ఇది ఆయనే ఉంది అది. నైస్. జాగ్రత్త వెళ్తలేదు ఇళ్ళకెళ్ళి అసలే. దగ్గర పో లేకపోతే అంతసేపు తిప్పాల పడితే ఇప్పుడు కొట్టింది నీ తల్లి. మా కొర్రమేళ్ళు కూడా అన్ని ప్లేస్లలో అస్సలు తిరగవు. ఒకవేళ ఉంటే మాత్రం అన్ని ఒకే దగ్గర ఉంటాయి. గసటి ప్లేస్ దొరికిందంటే నిలబడి గుంజొచ్చు. ఇక మనకు ఒక కొర్రమేను పడే వరకు తిరుగుతూనే ఉండాలి. మనకు ఒక్కటి తలిగిందంటే మిగతా మొత్తం అన్నీ తిరుగుతాయి. మామకి కొర్రమేను చూసిర్రా, అసలు ఈ కప్పని తినాలనా వద్దా అన్నట్టే తిన్నది. పూర్తిగా తినలే. మనం ఫస్ట్ పెట్టిన కర్ర కప్ప తెగిపోయింది మామ, అందుకనే కప్పని చేంజ్ చేసినాం. ఇప్పుడు మనం వాడేది బ్రావో కప్ప. ఈ తల్లి కప్పలకు కూడా భలే పేర్లు పెట్టిరు మా. అమ్మ ఆగే కొస గుచ్చుకుందా? జర్ర అయితే పోయేది. ఏది దాని ముఖం చూపి. సింగిల్గా కొద్దిగా అయితే పోయేది. అది బ్యాగ్లో చిక్క ఉంది. దానికి పెట్టేది సార్, అది మూతికైతే ఎందుకైనా మంచిది. పెట్టే అమ్మా జర్ర మిస్ గుండె ఆగుతుండే. రెడీలో పట్టుకునేటట్టుంటే. అవును రెండోదా మన ముళ్ళు గుచ్చుకుంది. ఫస్ట్ చిక్కమలే కప్పని తర్వాత దిద్దు. పేడికైనా పోయి కానీ ఇష్టం.
ఓ నీ అమ్మ మొత్తం వచ్చింది కానీ ఇది అసలు కొత్త పెదవి మీద ఉంది అప్పటికే నాకు భయం అవుతుంది ఉంటుందా ఊడుతుందా ఇది ఉరికొచ్చి కరెక్ట్గా కొడుతుంది చూడు అప్పుడు కరెక్ట్ నోట్లో గుర్తుకెళ్ళి ఉంటుంది ఏదో కొట్టాలని కొడుతుంది కొట్టద్దా అన్నట్టు చూసింది అనుకో జస్ట్ అది కొස්සలో పెదవులకు అటు ఇటు కూర్చొని వస్తాను అరకిల్లు ఉంటుందా 30 కేజీ ఉంటుంది ఇప్పుడు నీళ్ళు వదిలిపెడతాయి వదిలిపెట్టాం కదన్నా చచ్చిపోతుంది ఇట్లా ఇట్లా వదిలిపెడతాయి లోపల ముంచితే చచ్చిపోతుంది అన్నది పైకి పట్టుకునే ఉంది ఓ ఇట్లా పెడతాయి కానీ అవుతున్నట్టు ఏంటది కుర్రమేం తక్కువ లేదు బాగా అది చిన్న 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 గురించుకుంటే ఎక్కినరా ఒక్కొక్క మెట్టు తిన్నావా అమ్మ తప్పాలి పెద్దగా ఉంది ఇది అది ఓ ఏడల్ పని తర్వాత అన్న అది ఉరుకొచ్చుకుంటూ చూసిన గొప్పని కొట్టలే మిసిలింది మిసిలింది అందుకుని దిగుతున్న చాకెట్ మింగినట్టే మామకి ఈ కప్ప మన దగ్గర సంవత్సరం పని చేస్తుంది దీనికి ఒక అవార్డు ఇచ్చిన తప్పలేదు మామ బొచ్చడు కొర్రమెన్లు పట్టింది చూడ్డానికి చిట్టి కప్ప లెక్క ముద్దుకుంటది మామ కానీ ఈ కప్పకు కొద్దిగా రేట్ ఎక్కువనే ఉంటది మనం 495 రూపాయలు పెట్టి తీసుకున్నాం అట్లనే ఈ కప్ప తొందర ఖరాబ్ అయితే కాదు మస్తు రోజులు పని చేస్తుంది మామ కొర్రమెన్ పడ్డప్పుడల్లా అప్పుడప్పుడు కప్ప పిర్ర లొంకర అయితే జర చక్కగా చేసుకుంటే సరిపోద్ది ఏంటది అట్రా ఎవరైనా బాగా మా బిడ్డ చచ్చిపోయింది కదా ఎటు చచ్చిపోయింది ఏం కథ చా ట్రై చేసిందా కరెక్ట్ కొట్టలే పావుతాలు ఉంది అగ్గో 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 వామ్మ ఈ అమ్మ తక్కువ లేదు మొత్తం అనుకున్నావు గడ్డి మోపు మస్తు పెద్దగా ఉంది వా ఓ ఓ ఓ కొత్త పట్టుకొని నా పనం పోతుంది కుచ్చుకున్నది లే గట్టిగా కుచ్చుకుంది కానీ వెళ్ళిపోను వేసి గుద్దింది పడుతున్నాడు తెలిసినాడే వా ఎట్టొస్తుంది అనుకున్నావు ఇది పెద్దగా ఉన్నట్టుంది కానీ జర పెద్దగా ఉంది ఇది బజ్జీలు అన్నీ అంటుంది బజ్జీలు బజ్జీలు దాన్ని కూడా దీన్ని కూడా రాలింది బజ్జీలు కప్పది కప్పది కూడా రాలినా కప్ప లోపల అన్నది కప్ప డైపర్ వచ్చింది దెబ్బకి డెబ్బై ఊసిపోయింది కప్ప ఇళ్ళ వచ్చింది సంచిలోకి పోతా ఉంటుంది కప్ప గుద్దు ఉరికొచ్చి
మొన్న ఇంతకంటే పెద్ద పట్టినా ఒక్కటే వచ్చింది కానీ ఇలా దాన్ని నేనే చూపుకొని వచ్చిన. ఎంత ఉంది అది? కిలోన్నరకు ఎక్కువ ఉంది. వా డబ్బులు కావాలా ఇప్పుడు? 2 డబ్బులు పర్మిషన్ రూములు ఉంటాయి. మనం కొండాపూర్ ప్రోగ్రామ్ చేసినావా? అమ్మా అబ్బా 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 కొట్టింది అమ్మా. బాబాయ్ 2 నిమిషాలు అట్లా లైన్లో ఉండు. బాబా 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 ఎగిరి కొట్టింది అది. నువ్వు పోవా అట్లా గుంజకు. అది గుంజుతుందంటే నోట్లకెళ్ళి కూర్చొస్తుంది ఉత్తానే. ఇప్పటికే శని బాలే. రైట్ ఎగిరి దునికింది ఒకసారి. దాని డ్రైపర్ మళ్ళీ వచ్చింది. ప్రాబ్లం ఏందో తెలుసా? షార్ట్ 50% షార్ట్ కొట్టిన తర్వాత లూజ్ చేయొద్దు. గట్టిన టైట్ మీద గుంజుకోవాలి. 50% లూజ్ చేసినావు అనుకో ఎస్కేప్ అయ్యా. అగో మనకు తెలిసిన మామూలు కూడా మనకు అపోజిట్ చేపలు పట్టుకుంటూ వస్తుర్రు. ఇక కొర్రమేళ్ళు ఉంటాయా మామ, ఈ దెబ్బతో కథం అయితే అట్టున్నాయి. అది రైట్ సైడ్ ఉన్నట్టుంది బాగా. ఇక మన మామూలకు కూడా ఒకటి పడ్డట్టుంది. హంటింగ్ బ్లాక్ 7 ఫీట్ రాడ్, సీసర్ కాస్టెక్స్ బైట్ కాస్టింగ్ మిషన్ వాడుతుండు. ఈ కప్పకు మాత్రం ఊరి పేరు ఏముండదు మామ, కర్రె కప్ప. కప్పకు కండ్లు మాత్రం ఎర్రగా నిప్పులు ఉన్నట్టే ఉంటాయి. కొరమేనా కలయాపా? కొట్టింది బాగా. కొట్లే రావాలి. చిన్న మా చిక్క పెద్దదే ఉంది. నైస్. అల్ల పడ్డదాక గుండె ఎట్ట కొడతా. ఇప్పుడే ఓ మరి చేయి గుచ్చుకోగలదు కాలం చేసినావు. చిక్కాలి ముఖం కడిగింది. మా కప్పను కూడా ఇసిరి కప్పకున్న డైపర్ ఉత్తది. ఇప్పుడు మన దగ్గర కూడా కప్పలు ఎక్కువ లేవు. గిట్లా కప్పలకి ఏమైనా అయితే మెడికిట్లు ఉండాలమో. ఏమన్నా కప్పలకు దెబ్బలు తాకినా కూడా గిట్లా ఆపరేషన్ చేసి అతికిస్తూనే ఉండాలి. ఇట్లా ఫెవికిక్ పెడితే ఎక్కువసేపు ఉండదు కానీ మన తృప్తి కోసం గట్లా పోసుకోవాలి. కొద్దిసేపు వరకు అయితే మంచిగానే పని చేస్తుంది మా. ఒకవేళ కప్ప ఖరాబ్ అయితే మీరు కూడా గిట్లా చేసుకోవచ్చు. మా అదే యూజ్ చేస్తాను ఏంది. ఇన్ని కప్పలు ఎత్తారు ఆగమవుతున్నాడు కొర్రమేళ్ళు. మళ్ళీ ఇబ్బంది అయిద్దాం సరిగా ఉన్నది. నారైతే అన్నిటికి తట్టుకొని ఉంటుందని నారు పోస్తుంది. అంటే మనకు సొంత బావి ఉందన్న, సొంత బావి ఉంది కానీ అలానేనా కరెక్ట్గా అవపడతలే. పూరి అమ్మ అమ్మా నైస్. ఓ ఏంది దాని నోరంతా సాపుకొని వస్తాము.
డిప్పర్ పెట్టు ఫస్ట్. ఇట్రా 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 నిమ్మలంగా రా అంతా కంపే. ఓ ఓ ఓ ఓ ఓ ఓ నీ అమ్మ ఆగవే ఆగ నాకు గట్టిగా పట్టుకో. అమ్మ ఇట్లా నుంచి దిగింది. ఏం కదా నేను పట్టుకున్నది. ఫస్ట్ అయితే దాని ముడి లోపల నెట్టు చిక్కమలా దాని తోక లోపలికి ఒకవేళ ఎగిరినా కూడా అలా పడుతుంది. రైట్. లోపలికి చెప్పులు వేసుకొచ్చుకోవాలి. వేసుకొచ్చుకోలే నాది 5 చెప్పులు రెగ్యులర్ చెప్పులు వేసుకోలే. మొన్ననే మిస్ అయ్యా మళ్ళీ ఇయ్యాలి కూడా పోతుందా అనుకున్నా. అమ్మా మామయ్య మా బావకి ఇటీసిరి అటీసిరి గోడలన్నీ గుంజుతున్నట్టున్నాయి. చిన్నగా గడ్డ మీదకి ఎక్కి పొదాం పా అంటుండు. మనకు కొన్ని కొర్రమెళ్ళు పడ్డాయి గై మీకు కూడా చూపిస్తా. ఇవాళ కొర్రమెళ్లతో 31 దావత్ గట్టిగా అయినట్టేమో. అక్కడ చూడు అన్నదమ్ములు అందరు ఒక్క తిరుగున్నారు. మామకి చేపలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో మా బావని ఒకసారి జోకం అని చెప్తున్నా. కేజీ 100-200 గ్రాములు ఉంటుంది. కేజీ 100-200 గ్రాములు. మా బావ ఒక చేపను చూసి కేజీ 100 గ్రాములు 200 గ్రాములు ఉంటుందని చెప్తుండు. మా బరాబర్ చెప్పిండా లేదా ఇప్పుడు మీకు చూపిస్తా చూడు రే. ఎంత కిలో కేజీ 150. చేపలు చూసి చూసి అలవాటు అయిపోయింది. బరాబర్ చెప్పినావా? మొన్నటి ఎంత ఉందన్న? కేజీన్నర ఉందా? కిలో బరాబర్ కిలో ఉంది. ఇది 50 అట్లేదు 50 ఇట్లేదు. ఆల్మోస్ట్ ఆలు ఇది ఒక్కటి తక్కువ తప్ప మీరు అన్ని కిలో సైజ్ ఎంత ఉంటుంది బా ఇది? 900 ఉంటుంది. 900? 800 బా 800 100 గ్రాములు తక్కువ ఉంది. మా బావ దగ్గరనైతే జోకే మిషన్ లేకునే ఏం కాదు 100 అటో ఇటో బరాబర్ చెప్తాడు. ఇక సరే కానీ మన కొర్రమీన్ల వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటానా. మళ్ళీ ఒకసారి మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నా. ఇక అట్లనే మామ జర 31st రోజు ఆగం కాకుర్రి. 2025 మీ అందరి జీవితాల్లో వెలుగులు రావడం నేను కూడా కోరుకుంటున్నా. మామ చలో రైట్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.